హయాత్ నగర్ లోని ఓ భూమి వివాదానికి సంబంధించి హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ స్థలంపై ఇప్పటికే స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ అక్కడ నిర్మాణాలను కూల్చివేసి పార్క్ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై లంచ్ మెషిన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హయాత్ నగర్ లోని ఓ భూమి వివాదానికి సంబంధించి హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ స్థలంపై ఇప్పటికే స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లోకి ఉన్నప్పటికీ అక్కడ నిర్మాణాలను కూల్చివేసి పార్క్ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్. ఇస్రావలి హయత్ నగర్ లో భూ వివాదం విషయంలో హైడ్రా చేసినటువంటి పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో ఇటు ఆ హయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక భూమికి సంబంధించినటువంటి యజమాని వివాదంలో చిక్కగా అది బఫర్ జోన్ లో ఉందా ఏంటి అన్న కోణంలో కూడా అనుమానాలు వచ్చాయి. దాంతో అటు ఎవరైతే బాధితులు ఉన్నాడో ఆ భూమికి సంబంధించినటువంటి యజమాని అతను హైకోర్టులో వెళ్లి పిటిషన్ దాఖలు చేశాడు. అతను వెళ్లి ఆ హైకోర్టును ఆశ్రయించారు కూడా. హైకోర్టు కేసును పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత దానిపైన స్టేటస్ కో అయితే విధించింది. అంటే స్టేటస్ అంటే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, అదే విధంగా ఉన్న నిర్మాణాలని ఎలాంటి కూల్చకూడదు. అంటే దానికి సంబంధించిన కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ భూమిలో ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అంటూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపించా ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇటు రెండు హైడ్రాకు అదే విధంగా యజమానికి కూడా వర్తిస్తాయి కాబట్టి యజమాని దానికి పూర్తిగా కూడా రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలను తక్షణమే ఆపేసి అక్కడ ఎలాంటి చర్యలకు కూడా పాల్పడలేదు. అయితే హైడ్రా మాత్రము అక్కడికి నిన్న వెళ్లి పూర్తిగా కూడా ఆల్రెడీ చేసి ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తిగా కూడా కూల్చేసి అక్కడ అదైతే భూమి పూర్తిగా కూడా హైడ్రాకు చెందుతుంది. అదే విధంగా ఇక్కడ పూర్తిగా పార్క్ కి చెందినటువంటి భూమిగా కూడా వాళ్ళు బోర్డులు పాతారు. దాంతో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు పూర్తిగా కేసుని పరిశీలించిన తర్వాత హైడ్రా పనితీరుపై తీవ్రంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు దీనిపై కూడా సీరియస్ తీసుకొని దానిపైన స్టేటస్ కో విధించినప్పుడు అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు అన్నప్పుడు హైడ్రా వంటి సంస్థ అక్కడికి ఎందుకు వెళ్ళి అక్కడ కూల్చివేతలు ఎందుకు చేసింది, ఒకవేళ కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఉంటే ఎందుకు ముందే హైకోర్టు నుండి పర్మిషన్ తీసుకోలేదన్న కోణంలో కూడా హైకోర్టుకు సంబంధించిన ధర్మాసనం అయితే తీర్పిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రోజు దానికి మొత్తంగానైతే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దానిపైన అయితే దాఖలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు అత్యవసరంగా కూడా దానికి సంబంధించిన కోర్టు తీర్పు ఈ రోజు ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇటు హైడ్రా అనేక నిర్మాణాలు కూలుస్తుంది. అవన్నీ కూడా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాల పేరుతో కూడా అన్నిటి కూడా కూల్చేస్తుంది. సో కొంతమంది బాధిస్తున్నా కూడా పూర్తిగా కూడా అవి చెరువులను ఆక్రమించి అదేవిధంగా నదులను ఆక్రమించి ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా కూల్చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు హైడ్రాకు ఒక మంచి పేరు ఈ యాక్టివిటీ తోటి పూర్తిగా కూడా పోయిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పక్కకు పెట్టి ఎందుకు అలా చేశారన్న కోణంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే దీని వెనుక ఎవరైనా పొలిటికల్ లీడర్ ఏమైనా ఉండి ఇలా చేపించాడా, కోర్టు ఆ తీర్పు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ లో ఏ విధమైనటువంటి తీర్పు హైకోర్టు ఇస్తుందో కూడా వేచి చూడాలి. అంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేశారు అంటే నిజంగానే బాధితుల తరపు న్యాయం ఉందా ఏంటి అన్న కోణంలో కూడా ఈ రోజు కోర్టు పూర్తిగా కూడా దాన్ని పరిశీలించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ అక్రమ్.